హాయ్ అండి, నమస్తే. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కాకరకాయలతో కర్రీ చేసుకుంటున్నామండి. కాకరకాయ కర్రీ చేసుకోవటానికి ముందుగా మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్: కాకరకాయ ముక్కలు, పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, సాల్ట్, పసుపు, కారము, చింతపండు పులుసు, కరివేపాకు, ఆయిల్. ముందుగా ఒక కడాయిని తీసుకొని గ్యాస్ మీద ఉంచాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు ఇంగువ వేసుకోవాలండి. చింతపండు పులుసు వాడుతున్నాము అంటే కంపల్సరిగా ఇంగువ యూజ్ చేయాలండి. పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. దంచి పెట్టుకున్న చిన్న ఉల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. కాకరకాయ ముక్కలను మనం యాడ్ చేసుకోవాలండి. ఉప్పు, పసుపు మనం యాడ్ చేసుకుంటే అవి త్వరగా మగ్గుతాయండి. లిడ్ పెట్టుకొని 1 to 2 minutes కుక్ అవ్వనివ్వాలండి. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఒక బౌలు కాకరకాయ ముక్కలుంటే హాఫ్ బౌలు ఆనియన్స్ వేసుకోవాలండి. అప్పుడు కర్రీ అసలు చేదనేది ఉండదండి. ఆనియన్స్ కాకరకాయని 2-3 minutes మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మనం ఒకసారి కలయి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. 1 minute కుక్ అవనివ్వాలండి. టమాటాలు ఊరకనే మగ్గుతాయండి. కారం యాడ్ చేసుకోవాలండి. ఇంకో 2 minutes మగ్గనివ్వాలండి. కారము ఉల్లిపాయలకి కాకరకాయలకి పట్టేలాగా 2 minutes మగ్గనివ్వాలండి. చింతపండు పులుసుని కర్రీలో యాడ్ చేసుకోవాలండి. ఈ కాకరకాయ కర్రీ అనేది షుగర్ పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. కనీసం నెలలో 1-2 సార్లైనా తీసుకోవాలండి. అది కర్రీగా అయినా ఓకే, ఫ్రైగా అయినా మీ ఇష్టం అండి. ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కర్రీ రెడీ అండి. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మీరందరూ నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇలానే నా వీడియోస్ చూస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇట్లు మీ సంధ్య.